ఏపీలో ఈవీఎంలకు సంబంధించిన వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఈవీఎంలకు సంబంధించి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు. దాని మీద రీవెరిఫికేషన్ కాదు, మేము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. అయితే ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఓడిపోయినటువంటి పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి రీవెరిఫికేషన్ చేయించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు చర్చిద్దాం. ఈరోజు నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్, ఈ ఈవీఎంలకు సంబంధించిన వివాదం కంటిన్యూ అయిపోతుంది. అంటే గోటితో పోయేదాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గొడ్డలదాకా తెచ్చుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓడిపోయిన అందరూ అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఇది ఎలక్షన్ కమిషన్కి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉంటాయండి. అందుకే దాన్ని ఇండిపెండెంట్ అథారిటీ అంటారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ తన ఇష్టం వచ్చినట్టు విన్యాసాలు చేయడం ఇది ఇస్ ద ఫస్ట్ ఎవర్ టైం. నాకు తెలిసి నేను సాఫ్ట్వేర్లో పనిచేసాను, మీరు సాఫ్ట్వేర్కి అనుభవం ఉంది. బర్న్ చేయి అంటే దాని అర్థం ఏంటి? డేటాని ఏ సిడీలోకో దేంట్లోకో బర్న్ చేయమని. నేను డెలిబరేట్గా ఉన్నో తగలబెట్టడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలక్షన్ కమిషన్. ఇప్పటిదానికి ముస్సోరిలో ట్రైనింగ్లో ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కావట్లే ఆ మీనాలటి వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు ఒకటి గమనిస్తే నిన్న ఆదివారం 2:30 గంటలు తాజ్ యశ్వంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ట్రిప్. అది బెల్ కంపెనీకి 3 కిలోమీటర్ల దూరంలో 3-3.5 కిలోమీటర్ల లోపునే డిస్టెన్స్. నాకు తెలిసి ఒక చీఫ్ మినిస్టర్ ఎక్కడికైనా ఒక పర్సనల్ ట్రిప్ ఉంటుంది, ఆయన ఎవరు పెళ్ళికైనా వెళ్ళొచ్చు లేదంటే ఎక్కడికైనా. కానీ సీఎంఓ దాని మీద ఒక ప్రతిస్పందిస్తూ ఇది పర్సనల్ ట్రిప్పు లేదంటే ఇది అఫీషియల్ ట్రిప్పు. ఇప్పటిదానికి మొన్న 2 ఏనుగుల కోసం ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగేసుకుని బెంగళూరు వెళ్ళి అక్కడ సిద్ధరామయ్య వీళ్ళందరినీ కలిసినప్పుడు 2 స్ట్రాటజీలు ఆప్ చేస్తున్న దగ్గర ఎన్డీఏతో కూటమితో ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి నేనే వెళ్తాడని చెప్పి ముందే ఖర్చు చెప్పేసిన ఉదంతమా? బేసిక్ నాలెడ్జ్ కనుకుంటే సైద్ధాంతికంగా విభేదించిన జగన్మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ పార్టీ పెట్టుకున్నాడు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని. ఎందుకు? ఆ పార్టీ స్థాయిలో ఉన్న సోనియా గాంధీ గారిని ఆ స్థాయిలో ఉన్న వ్యక్తినే ఆయన ఎదిరించి ఒక పార్టీ పెట్టుకున్నాడు. మళ్ళీ వెళ్ళి ఆల్తో ఎలైన్ అవుతాడు అన్న దగ్గర ఆయన స్ట్రాటజీ ఫ్రమ్ ద డే 1 నుంచి చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ ఎక్కడ లేరు. వీళ్ళ మామగారి పార్టీ అని ఎన్టీఆర్ గారి పార్టీ తీసుకుని దగ్గర నుంచి సిద్ధాంతాలను తిలోదకాలకు ఇచ్చి 2018లో కాంగ్రెస్ వెనకతల చంకలు కొట్టుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ. తదనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారా, ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నారో లేదో కూడా చెప్పకుండా ఎన్డీఏ కూటమిలో మళ్ళీ ఎగేసుకుని పోయారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే 2 విధాల ద్వంద్వ విధానాలను ప్రదర్శిస్తూ ఆ రోజు ఆయన ఎవరో డీకే శివకుమార్ గారిని Z+ కేటగిరీని పక్కన పెట్టి వెళ్ళి ఎయిర్పోర్ట్లో రహస్య మంత్రాల దగ్గర నుంచి 2 నాలుకల ద్వారా నరవేస్తున్నారు. గరుపుమంతులు అమ్మకి ఒంట్లో బాగోలేకపోతే 2 అమృతం చుక్కలు పడితే నాగుపాము 2 నాలికలు తీసుకుని దాన్ని స్వేదించడానికి ప్రయత్నించిన దగ్గర ఇద్దరికి కాకుండా పోయింది అది. సో దాని పర్యవసానంలో చూడండి, నాగుపాముకి ఏమైంది? 2 నాలుకలు ఉంటాయి. ఓ పక్క కాంగ్రెస్, ఓ పక్క ఎన్డీఏ కూటమి అన్న దూరంలో ఇవాళ తెలుగుదేశం ప్రదర్శిస్తుంది. సో ఇక్కడ ఈ విన్యాసంలో ఇదంతా ఒక ఎత్తి అయితే నిన్న 2:30 గంటల నిడివి మీటింగ్ బెంగళూరులో జరిగిన తాత్పర్యం ఏంటంటే నెల్లిమర్లలో తాళాలు మిస్ అయ్యాయి సర్ప్రైజింగ్లీ. కలెక్టర్ ఆగ్రహం. తర్వాత అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ సింబల్స్ లేకుండా ఎవ్వరికీ అర్థం కాని ఒక దిక్కుమాల మాక్ పోలింగ్ చేశారు. అందులో డేటా లేదు, స్లిప్పుల యొక్క సారాంశం లేదు. ఇవన్నీ ఎవరికి కావాలి? మాక్ పోలింగ్ ఆ మాయ మాకు చూపిస్తారు. మొదట నేను ఎలక్షన్ కమిషన్ డ్యూటీ చేశాను, నేను కూడా ఎలక్షన్స్లో. సో ఇవన్నీ నేను చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతున్నప్పుడు, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేయవలసిన ఒక ఎలక్షన్ కమిషన్ ఇందులో ఎక్కడైనా తన సత్యశీలతను చాటుకున్న ఉదంతం కనబడుతుందా? 40-45 రోజులు నిడివి ఖచ్చితంగా వాళ్ళు డేటా రిస్టోర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈ డేటా రిస్టోర్ చేయాలి. మూడోది ఈ ఎలక్షన్ యొక్క దీన్ని రీకౌంటింగ్ కానీ దేనికైనా 47,500 రూపాయలు ఒక్కొక్క బాక్స్కి కట్టిన వాళ్ళకి వాళ్ళు దాంట్లోనే ట్రాన్స్పరెన్సీ లేకుండా రీకౌంటింగ్ వాళ్ళు కడితే ఇది తీసుకెళ్ళి మేము మాక్ పోలింగ్ చేస్తామని చెప్పి నెల్లూరులోను నెల్లిమర్లోను ఇదే ఉదంతానికి తెరలేపుతుంటే ఇది ప్రశ్నించకుండా ఎలా ఉంటామండి? ఇప్పుడు ముఖ్యంగా దగ్గర ఒక జాతీయ సంస్థ ఒక అవకతవకలు అన్న విషయంలో ఎన్ని లక్షల ఓట్లు డ్యామేజ్ అయ్యాయో, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్స్ వచ్చాయో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.5% ఓట్లు వేరియేషన్తో ఎలక్షన్స్ శాసించబడ్డాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 2014, 2019 2 ఎలక్షన్స్ జరిగాయి రాష్ట్ర విభజన తర్వాత. 2014లో 5 లక్షల ఓట్లతో ఒక ప్రభుత్వం వచ్చింది, ఇంకో ప్రభుత్వం కోల్పోయింది. రెండో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 19,50,000తో అంటే 14,50,000 ఓట్లు వేరియేషన్స్ కనబడుతున్న దగ్గరే
కొంచెం ఆశ్చర్యానికి గురైన దగ్గర ఇవాళ సర్ప్రైజింగ్లీ ఎంత అనానమస్ ఓటింగ్ ఇది. అంటే పైపచ్చి ఎలక్షన్ కమిషన్ విధి నిర్వహణలో లోపాలు కూడా చెప్పాలంటే పిన్నిలి గారి మీద కేసు ఎలక్షన్ కమిషన్ కాదు, ప్రొయాక్టివ్గా పోలీసు వాళ్ళు తదనంతరం వెంజెంటా పాలిటిక్స్ తీసుకుంటే దేబ్జల్లో కూర్చొని చూస్తున్నారు. ఇది కాక ఎలక్షన్ కమిషన్ 48 గంటల టైం తీసుకుని కూడా యాక్యురేట్ ఓటు పర్సంటేజ్ని కానీ అండ్ త్రూఅవుట్ ద ఎలక్షన్ ప్రాసెస్లో ఇంత పర్సంటేజ్ గంటకి ఎలక్షన్ రివీల్ చేయాల్సిన దగ్గర కూడా ఎక్కడ డెన్సిటీని మెయింటైన్ చేయలేదు. తర్వాత ఎలక్షన్ మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉన్న ఓటర్లకిను ఎలక్షన్స్ అయిన తర్వాత కౌంట్ చేసిన ఓట్లకి వేరియేషన్స్ కనబడుతుంటే దీని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా లేకుండా సమాధానం విస్మరిస్తుంటే ఇంకా దేని మీద నమ్మకాలు డెమోక్రసీలో. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మొన్న నాకు తెలిసి ఆయన ఎవరు మన అఖిలేష్ యాదవ్ గారు అనుకుంటున్నాను, నాకు ఈ పోలింగ్ బూతుల మీద పోలింగ్ మిషన్ల మీద నమ్మకం లేదు, నేను 80 ఉత్తరప్రదేశ్ గెలిచినా నేను చచ్చిన ఎలక్షన్ మిషన్ నమ్మనని చెప్పాడు. అదే నేను అంటుంది ఏంటంటే ఒక పార్టీ అధికారం చేపట్టి అధికారంలో ఉండి అధికారం తదనంతరం కోల్పోయిన తర్వాత కూడా విశ్వసనీయత లేని ఒక మిషన్స్తో ఎలక్షన్స్ పారదర్శకంగా జరగనప్పుడు కూడా దీనికి బాధ్యత వహించవలసిన ఎలక్షన్ కమిషన్ ప్రజాబాహుల్యంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం సన్నగిలుతున్న పార్టీలకి సమాధానం చెప్పలేకర్లేదా? ఎంతంత హ్యూజ్ వేరియేషన్స్ కనబడుతుంటే దీని మీద సమాధానం చెప్పకుండా ఈ దాటవేత ధోరణి ఏంటి? తాళాలు లేవని ఎంఆర్ఓ అడిగితే కలెక్టర్ గారు అడిగితే ఎంఆర్ఓ గారని, వీళ్ళిద్దరు కాదంటే ఆర్డీఓ అని దాని భద్రత వైఫల్యాన్ని కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పైపచ్చి ఆ బ్యాటరీల యొక్క డెన్సిటీ నాకు తెలిసి బ్యాటరీ తగ్గుదల చూస్తాం కానీ కౌంటింగ్ రోజుకి ఈ రోజుకి 99% ఎలా ఛార్జ్ అయిందో దానికి అర్థం చెక్కట్లేదు ఎవరికైనా. ఈ విధంగా మీరు అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ అని దగ్గర తీసుకున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? అందుకే బాలనేని గారు గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ సుప్రీంకోర్టు యొక్క సారాంశం ఏంటో కూడా మనకు తెలియదేముంది. కోర్టులు ఎప్పుడుకో కోర్టుకి వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడు ఒకటే సమాధానం ఉన్నప్పుడు దీకారు నమ్మదే మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. సాగదీసి ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్ తర్వాత నువ్వు గెలిచావమ్మా అని చెప్తే ఎవరికి ఉపయోగం? అది ఈ 5 సంవత్సరాలు దాష్టికాలు ఎవడ భరించాలా? దీనికి జవాబుదారీతనం ఏది? సార్ ఇప్పుడు లోకేష్ లాంటి వాళ్ళు తరచూ ఢిల్లీ వెళ్తున్నారు, ఆయన ఢిల్లీలో వేరే ఎవరెవరినో కలుస్తున్నారు, దీనికి సంబంధించి కూడా ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చూస్తున్నప్పుడు సంథింగ్ ఏదో ఒక ట్రాజడీ ఏదో జరుగుతుందంటే అనిపించట్లేదు. ఆయన ఢిల్లీ కాదు సార్, ఏకంగా 2 సార్లు విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఓ విద్యాశాఖ మంత్రి స్థాయిలో ఉండి ఆయనకు ఒక టీం ఉంటుంది, ఖచ్చితంగా దాని సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక నోటిఫికేషన్ ఉంటుంది సంబంధిత మంత్రి ఏదైనా విదేశీ టూర్లు ఉంటాయి, అది పర్సనల్ అవ్వచ్చు లేదంటే అఫీషియల్ అవ్వచ్చు. ఆ పర్సనల్ అఫీషియల్ ఎక్కడ నోటిఫై అవ్వట్లేదు, ఇది ఎక్కడ పెట్టారు అంటే నాకైతే అర్థం కావట్లేదు. ఇది దీనికన్నా చంద్రబాబు నాయుడు గారు తాజ్ యశ్వంతపూర్లో 2.5 గంటల పైచిలకు మీటింగ్ సారాంశం, నెల్లిమర్రలో బడేలు మంది. సో అక్కడికి వెళ్తాము, ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో బలు వెలిగినట్టు ఏంది ఇది? సో ఇదైతే కొంత చూస్తానికి కొంత ఇబ్బంది ఉంది. బెల్ డైరెక్టర్లు కూడా ఎలక్షన్లో గెలిచిన ఉదంతాలు కనబడుతున్నాయి మనకి. సార్ ఇంకో టాపిక్ ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాడు, ఎవ్వరు ఊహించిన విధంగా ఒక సంస్కారగత నిర్మాణాన్ని అయితే తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి సిబిఎస్ సిలబస్ని తీసేయాలని చెప్పేసి కూడా భావిస్తూ కొత్త ప్రభుత్వం దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేస్తుంది. మరి ఏంటి సిబిఎస్ తీసేస్తే గత సంవత్సరాలు 5 ఏళ్ల పాటు చదివినటువంటి పిల్లలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో కొత్త సిలబస్ తీసుకొస్తే దానికి ఇబ్బంది కదా? ఖచ్చితంగా ఇబ్బందేనండి. ఇప్పుడు మనకు ఒక అకాడమిక్స్తోనూ పిల్లల యొక్క జీవితాలతోనూ ఇప్పుడు ఐసీఎస్సీ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ మనం ఎవరికి చేతకాక సిబిఎస్ఈలో జాయిన్ అవుతారా, ఎవరికి చేతకాక ఐసీఎస్సీ సిలబస్లో జాయిన్ అవుతారా? ఇది ఒక ప్రభుత్వం ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో సక్సెస్ స్టోరీ చూసిన దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి నేను దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటే దీనికైనా మీరు ప్రభుత్వ మార్పులు ఒక విద్యా వ్యవస్థలో విపరీతమైన పరిణామాలు సంతరించుకున్న 5 సంవత్సరాలు చూసి నాలాంటి వాడు నిజంగా నేను ప్రభావితమైంది దానికే. సో ఇది చూస్తున్న దగ్గర ఇది డైజెస్ట్ చేసుకోలేకుండా నీకు లేనిది ఇంకోటికి వస్తే తట్టుకోలేని తనమే కనబడుతుంది దీంట్లో. ఖచ్చితంగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఒక పక్క ఇంగ్లీష్లో ఉంటే ఈ పక్క తెలుగులో కూడా ఉంది సార్. వాళ్ళు అర్థం కాకపోవడం అవగతం కాకపోవడం కూడా కాదు కదా, ఒక ప్రమాణాలు పెంచే ప్రాసెస్కి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అందరూ తెలుగు మీడియంలో చదివచ్చు తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం, ఈ జీవన ప్రమాణాలను సరిదిద్దుకోలేక ఎంత సతమతం అవుతున్నాం ఎవరు తెలియట్లేదా? అది కనీసం నెక్స్ట్ తరాల్లో నెక్స్ట్ జనరేషన్స్కైనా ఒక ఇనిషియేటివ్ వచ్చిందన్న తృప్తి కూడా ఉండేవారు ఎవరు. పోనీ ఏమన్నా మీరేమన్నా తీసి మార్కాలంటే నోరు తిరగని దౌర్భాగ్యం, తెలుగు భాషనే మాట్లాడలేకపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగా సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో వీళ్ళు రిఫార్మర్స్ కింద పరిగణలోకి తీసుకుంటే చాలా తప్పండి. ఈజ్ అ రిఫార్మర్, హీ హస్ డన్ ఎ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో. ఈ రిఫార్మ్స్ని తట్టుకోలేకపోతే ఇంకెక్కడండి నాకు అర్థం కదా.
ఈ పైపచ్చి ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు కోతి వేషాల్లో తీసుకుంటే అకాడమిక్ ఇయర్ మధ్యకి వచ్చేస్తుంది, రేపు పొద్దున హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసి 2 స్లిప్ టెస్టులు దాటిపోయి జూను, జూలై, ఆగస్ట్ అంటే క్వార్టర్ ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, రేపు వచ్చి దసరా పరీక్షలే కదా. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లేదు, నాకు అర్థం కదా. పిల్లల పౌష్టికాహారంలో ఒళ్ళొంగట్లేదు, విద్యా ప్రమాణాలు పెంచితే తట్టుకోలేక చేస్తున్నారు. ఇది ఎక్కడండి, ఇదేం ప్రభుత్వం, నాకు అర్థం కదా. సో కవిత బెయిల్కి సంబంధించి సార్, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి బెయిల్ ఇచ్చారు. దాదాపు 150 రోజులకు పైగా ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు బెయిల్ వచ్చి బయటకు తీసుకొచ్చారు. సో ఏంటి మీరు కేసుల గురించి, కోర్టుల గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ కేసుని ఇట్లానే కంటిన్యూ చేస్తారా, లేదంటే వీటి వెనక కూడా ఏదన్నా రాజకీయ కుట్రలు ఉన్నాయని చెప్పేసి భావిస్తుంటారు? ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా, ఈవెంట్ జైల్లో ఉంచవలసిన ఉదంతం ఏది ప్రూవ్ కానప్పుడు ఎవరైతే నిజంగా అప్రూవల్ మరి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిన వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చి ఈవెంట్ ఎందుకు కూర్చోపెట్టినారని చెప్పి ఇంత గడ్డెట్టారు చెప్పాలంటే ఈడీకి, సిబిఐకి. నిజంగా చెప్పాలంటే ఇవాళ కోర్ట్ డెవలప్మెంట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు చేయవలసిన పనులకి విఘాతాలు కలిగిస్తూ విభిన్నంగా ప్రవర్తిస్తుంది. దానికి గౌరవ సుప్రీంకోర్టు ఖచ్చితంగా వాళ్ళ న్యాయ పరిరక్షణకు వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను ఈవిడ కూడా ఎప్రూవర్ అయ్యి దరిద్రం వదిలిపోయింది, నేను కూడా ఎప్రూవర్ అయితేనే కానీ వదిలేదని ఎప్రూవర్ అవుతుందేమో అని చూశాను. ఇక్కడ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం వాళ్ళ నుంచి మారుతుంది చూడండి కావాలంటే రేపటి నుంచి. బీఆర్ఎస్ స్ట్రెంత్ అయినదా మళ్ళీ? స్ట్రెంత్ అని కాదు సార్, దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ దేర్ డెఫినెట్లీ గివ్స్ అ డిఫరెంట్ ఫైట్. సో ఈ బెయిల్ నిజంగా ఒక రాజకీయంలో ఒక కంటిన్యూస్గా జరుగుతున్న ఒక దురాఘాతానికి ఇవాళతో చర్మాంకం పడింది. నాకు తెలిసే స్పాన్ ఆఫ్ నో టైం కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చే ఛాన్స్ సార్ వెరీ బ్రైట్. అంటే ఇప్పుడు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తిని కన్ఫర్మ్ అయింది, అందుకోసమే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి అలిగేషన్స్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. సార్ ఇది నేను చెప్తుంది ఏ హైకోర్టులోనో లేదా డిస్ట్రిక్ట్ కోర్టులోనో మీరు చెప్పిన వాటికి మీరు మాట్లాడితే ఎవడన్నా వెంటనే కానీ సార్, గౌరవ సుప్రీంకోర్టు ఇవాళ ఫుడ్ డౌన్ చేసిన విధానం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ పోతున్నాడు దేంతోనే అవుతున్నారో ఆలోచించుకోమనండి ఒకసారి. మొహం ఇడిచేసింది ఇవాళ సుప్రీంకోర్టు ఈడీకి, సిబిఐకి. ఈ కేసులో పొటెన్షియల్ లేకుండా వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ అన్నది డైరెక్ట్ క్వశ్చనింగ్. ఇందులో పార్టీలు పోతే ఏంటంటే నాకు అర్థం కాదు, ఇంత మొహం ఇడిచి ఎవరు బెయిల్ ఇవ్వరు. అంచేత దీన్ని పార్టీల పొత్తులు ఎవరో తెలివి తక్కువలు మాట్లాడిన మాటలతో నేనైతే ఏకీభవించలేను. కానీ ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వెన్ కమ్స్ టు రెస్క్యూ either a common man or a businessman or a politician, it comes in the same way. Okay, is it advantage for BJP or ఎవ్వరికీ అడ్వాంటేజ్ కాదు సార్, ధర్మ పరిరక్షణ జరిగిందని మాత్రం ఒప్పుకోవాలి అంతే. ఎందుకంటే ఏమీ లేని ఒక అభూత కల్పన కేసుకి చెలవలు పొలవలు అల్లి అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ చేస్తున్న ఒక దాష్టికానికి ఇవాళ ఖచ్చితంగా పులి స్టాప్ పడిందనే చెప్పొచ్చు. సో ఇదైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్ట్రెంగ్త్గానే ఉంటుంది. ఆబ్వియస్లీ కవిత బయటకు వచ్చిందంటే అప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నలుగురు వారియర్స్, ఎవరు కేసీఆర్ గారు, కేటీఆర్ అండ్ హరీష్ రావు అండ్ కవితమ్మ. సో ఆబ్వియస్గా వాళ్ళు వార్ చే జోన్లో ఉన్నప్పుడు టీమ్ స్ట్రెంత్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా రీవ్యాంప్ అవ్వడానికి తెలంగాణలో ఒక బూస్ట్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. ఈ వేణుస్వామి గారి అంశము ప్రతిసారి అంటే ఒక అయిపోయిన ఇష్యూని మళ్ళీ లేపి గెలికి తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది సార్. సో అంటే ఇది ఒక వ్యక్తిగత దాని నుంచి రాజకీయం దాని నుంచి మళ్ళీ వ్యక్తిగతానికి, లేదంటే మూడో వ్యక్తిని దాంట్లో ఇంప్లిమెంట్ చేసి ఒక ఇష్యూ కింద క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంత సుదీర్ఘంగా రాజకీయ విశ్లేషణ అన్ని చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చీకటి దెబ్బలు అంటారు ఇట్లా. ఇప్పుడు నాగ చైతన్య అమ్మాయి, కొత్త అమ్మాయి సమంత, నాగార్జున ఇష్యూస్ అన్నీ వేణుస్వామి పేరు పెట్టి నటిస్తూ ఎన్కన్వెన్షన్కి దడేలు అనిపించారు. మీరు గమనించారు లేదు? అందరూ అటుపక్క పోగొత్తుంటే ఇటు మంటెట్టేశారు. అట్లాగే ఎవరికో మళ్ళీ పేలుతుంది. ఈ ఎఫ్టీఐ లేదు జోన్లో ఏం చేస్తున్నారు అన్న దానికి ఎవడో పెద్ద తలకి బొల్లు అనే కార్యక్రమానికి తెరలేపి నిన్న చూడండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ ఛానల్ స్పెసిఫిక్ దాని మీద ఎందుకు ఇంటర్వ్యూ పెడుతుంది? అసలు నిజంగా ఆస్కార్ అవార్డు అమర్కి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ అమ్మాయిని గసురుతున్న విధానంతో అమ్మాయితో ఎంత చనువు ఉందో కూడా ఎస్టాబ్లిష్ అవుతుందో పక్కన అమర్ అనే వ్యక్తికి. అక్కడట నోట్లో నాలిక లేని వాళ్ళగా ఆ అమ్మాయి ట్రాప్ చేస్తే దొరికిపోయాను. మళ్ళీ మీరు అయ్య బాబోయ్ మీ ఛానల్కి వచ్చి చిరతలు కొడుతున్న వాళ్ళకి ఈక్వల్గా నేను కూడా అచ్చచ్చే మీతో పెట్టుకున్నాను. అసలు మీరు నేను తల్లితోడు ఒకసారి కలిసామా? లేదు సార్, కలవలేదు కదా అని ఎప్పుడైనా చేస్తే కలవలేదు అని ఒప్పుకుంటుండే. ఇవన్నీ ఏంటంటే పెద్దోళ్ళ పేర్లు చెప్తామని మన ఇంటర్వ్యూలు చూసి రియాక్ట్ అవుతున్నట్టుగానే ఉంది నాకు తెలిసి. ఇప్పుడు ఒకడికి ఇప్పుడు నీ ఉదాహరణకి నీకు అక్కడ ఇల్లు ఉందట కదా నన్ను అడిగావు అనుకో ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో, అవునండి నాకు ఇల్లు ఉందని కదా. ఆ ఇల్లు అల్లాడి దగ్గర ఎవరి దగ్గర కొన్న ఒకటి కదా. సేఫ్ ఫర్ ఎవడో అవ్వచ్చు, వాడు ఎవడో ఎక్స్ అవ్వచ్చు. ఆ ఎక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మార్కెట్లో వాడికి ఒక నెగిటివ్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ వాడికి నాకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇల్లు కొనేదాకా ఉంటుంది, కానీ ఆడ బ్యాక్గ్రౌండ్ నాకెందుకు?
ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా ఎవడోడో ఆస్తులు కొన్నవి ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన కొమ్మేద్దామని టార్గెట్ చేసుకుని చేస్తున్న పని ఇది. నీకు మీడియా హౌస్ ఉంది కాబట్టి చెలరేగిపోతున్నావు. నాకైతే అర్థమైంది అదే. మీడియా హౌస్లు పెట్టుకుని ఎవరినో ఒకడిని దొల్లగొట్టుకోవచ్చు. ఇది దొల్లగొట్టే కార్యక్రమానికి ఈసారి బకరాలో వేణుస్వామి దొరికాడని మాత్రం నేను చెప్తా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరినైనా ఆంటీ అంకుల్ అని పిలను, ఎవరైనా అమ్మానే పిలిచి మాట్లాడుతున్నాను. ప్రసాద్కి వాళ్ళ అమ్మగారు ఉన్నారట బొంబాయిలో, కానీ వీడు అందరినీ అమ్మ అని పిలుస్తున్నాడు అన్నది ఇష్యూ చేస్తే ఏమైనా ఉందా దాంట్లో? నాకు తెలిసి అయితే అందులో ఇష్యూ ఏం కనబట్టలే. నిన్న జరిగిన ఇంటర్వ్యూ సారాంశంలో యాడ్ నుంచి ఎక్కడికో ఏడాడో. ఇప్పుడు చూడండి, కొత్తగా సైకిల్ నేర్చుకున్నాడు హాఫ్ పెడలోడు, సైకిల్ దొరికితే చాలా ఆవిడ సైకిల్ సంబంధం వాడు తొక్కుని పోతుంటాడు సైకిల్ అంట. అలా వెళ్ళిపోయింది ఆ జర్నలిజం. కానీ అది ఒక ఇన్స్టిట్యూట్ ఒక దాంట్లో ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఇది ఇంకా కంటిన్యూ చేస్తూ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు నాకు తెలిసి నిన్న అంత తాపత్రయం ఏంటంటే ఆయనకి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకునే దగ్గర నువ్వు ఒక 50 మందితో కాండక్ట్ సర్టిఫికేట్ ఇప్పించుకోగలవా అన్న ప్రశ్నకి ఒక 20-30 ఇంకా కోసి ఉండిపోయినట్టుగా దొరికిన అందరితోనూ కాండక్ట్ సర్టిఫికేట్ సంపాదించుకుంటున్నాడు. దీనివల్ల యూజ్ ఏమి ఉండదు, అనవసరంగా ఇష్యూస్ చేసుకోవడం. ఏముంటుంది యూజ్? అదే పనికి మళ్ళీ ఇష్యూ. అనవసరంగా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్టు చూస్తుంటే ఇంక మిగిలిన వాళ్ళందరూ రుద్రాక్షలు ఈ కోయిదారులు అందరూ 10-15 కట్టుకుని ఆ ఛానల్ త్వరగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. నాకు తెలిసి ఈ ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అతనికి. సార్ ఇంకో పాయింట్ దాంట్లో సర్ప్రైజింగ్లీ మీరు చూడండి, ఆ డిబేట్ 4 లక్షల పై మంది చూశారు, 28 మందే కామెంట్ చేశారు. మీరు ఇవన్నీ బాగా అనలైజ్ చేస్తున్నారా? మరి లేకపోతే ఎక్కడో సీకటి దెబ్బలు ఉంటాయి కదా. ఏమింత ఆవేశం దేనికి? ఆవేశం అనొద్దాయి కొంచెం చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నాం కదా. నేను ఏదో అనుకున్నా, అబ్బాబ్బా ఎంతమంది ప్రభావితం అయిపోతున్నారా అయ్యా బాబాయ్ అనుకుని కింద చూస్తారా ఉంది. ఓకే సార్. సార్ ఈ స్ట్రాటజిస్టులకు సంబంధించి మీరు సుదీర్ఘంగా వాళ్ళని ఎప్పుడు వ్యతిరేకిస్తూ వస్తూ ఉంటారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని, సునీల్ కనుగోలు లాంటి వాళ్ళని కూడా. ఇప్పుడు సునీల్ కనుగోలు వైసీపీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు, దాంతో వాళ్ళతో కూడా కొన్ని ఇంటరాక్షన్ జరుగుతున్నట్టు కూడా ఒక న్యూస్ వస్తుంది. సో ఏంటి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చాడు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకొచ్చాడు. సో ఆయన సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి వైసీపీ ఆలోచిస్తున్నటువంటి భావనలో ఉంది. నీకు ఒళ్ళొంగితే ఇవేం అక్కర్లేదు. అసలు ఈ దరిద్రానికి కారణమే ఆ దరిద్రులు అన్నది నువ్వు గ్రహించగలిగితే మిగిలిన పని అంతా నెల్లేరు మీద నడకే. పార్టీకి, నాయకులకి, కార్యకర్తలకి అగాధం క్రియేట్ చేసిన ఈ యూజ్లెస్ ఫెలోస్ని ఎంటర్టైన్ చేయకుండా పార్టీ, క్యాడరు, నాయకులు అండ్ కార్యకర్తలని నమ్ముకుని ఈ సైన్స్ సిస్టమ్ డెవలప్ చేస్తే ఏ పార్టీకైనా స్వర్ణయోగం ఉంటుంది. వెన్ యూ ఫెయిల్ టు ఇంటరాక్ట్ విత్ ద రెస్పెక్టివ్ కార్యకర్తలు, రెస్పెక్టివ్ నాయకులు అండ్ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల నాయకులు ప్రతిస్పందిస్తుందని ఎప్పుడైతే నువ్వు ఆకలించుకోవో ఎప్పటికైనా తీవ్రతరమే ఉంటుంది ప్రమాదం. ఎవడో వచ్చి ఏదో హెల్ప్ చేస్తాడు అనుకుంటే నవరత్నాల పథకాలు మీకు పంపు కొట్టించి మొత్తం అదే చేయించి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఒక స్లాబ్ వేసి క్రియేట్ చేసామన్న దగ్గర ప్రజలు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు, కానీ పోయింది నాయకులు, కార్యకర్తలు. ఇది ఎప్పుడైతే ఈ స్ట్రాటజిస్టుల వల్ల మనకు జరుగుతున్న విఘాతాన్ని మీరు బాగానే ఉన్నారు, పార్టీ బాగానే ఉంది అనుకుని ఏదో ఒక స్ట్రాటజీ మీరు ఆప్ చేసుకుంటే నెట్ట నిలువున నాశనమైన నాయకులు, కార్యకర్తల్ని గమనించుకోగలిగితే, ఎందుకంటే వాళ్ళది అరణ్యరోధనగా ఉంది, వాళ్ళ మధ్యలో బ్రిడ్జ్ క్రియేట్ చేసుకోకపోతే. ఎందుకంటే వాళ్ళ ఒక నాయకుడు ఎవ్వడికైనా పబ్లిసిటీ కావాలి, ఎవ్వడికైనా అన్నది. విడుదల రజనమ్మ ఉంది, టీం సెట్ చేసుకుని పొలోమని పాటలు వేసుకుని తిరగలేదు. సోషల్ మీడియా ఎవరికైనా సరదే. అలా ఏ ఎమ్మెల్యే ఆడు సోషల్ మీడియా పెట్టుకుని ఆడు సావులు ఆడు చేస్తాడు. కానీ ఎగేసుకుని మన తరఫు నుంచి ఏదో జరిగిపోతుందని వెట్లాచార పూజలు, వెట్లాచార సినిమాలు చూపిద్దాం అనుకుంటే అది భ్రమ. అది వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది. స్థానికంగా ఇంకోటి చెప్తున్నాను, ఎవడో పారాచూట్ వేసుకుని ఎక్కడి నుంచో తగలబడి ఢిల్లీ నుంచో బీహార్ నుంచో వచ్చి ఆ పనికిమాలను సచ్చినోడు చెప్పే పనులన్నీ యువతల నియోజకవర్గాల్లో జరిగిపోతున్నది ఇంకొక అభూత కల్పన. స్థానికంగా ఉన్న నాయకుడు నాయకత్వ లక్షణాలతో వాడి టెరిటరీని వాడు బిల్డ్ చేసుకుని తిరుగుతున్న రాజకీయానికి అలవాటు పడిన ఈ 77-78 సంవత్సరాల స్వతంత్రంలో కార్పొరేట్ సెక్టర్ టైప్లో పనులు చేయించుకుందాం అన్నది ఒక తాత్కాలిక ఉపశమనమే, 151 సీట్లు. కానీ అది శాశ్వత ప్రయోజనం ఇవ్వలేదు. ఎందుకంటే డిస్కనెక్ట్ అయింది. అధికారం కోసం కనెక్ట్ చేసిన ఉదంతంలో డిస్కనెక్ట్ నాయకులు, కార్యకర్తలతో అయిపోయింది. ఓకే, ఇది అధికారం సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడలేదు. అదర్వైజ్ 30 సంవత్సరాలు నిరంతరం జ్యోతిబోసుల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుందుడు. ఎందుకు? ద ఒరిజినల్ కనెక్ట్ బిట్వీన్ నాయకుడు అండ్ కార్యకర్తలతో ఒరిజినాలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని డిస్టర్బ్ చేశారు వీళ్ళు. వాళ్ళ వల్ల ఇప్పుడు ఇంత నష్టం. అది చాలా డేంజర్ అండి, అది చాలా డేంజర్. అది కనబడిన డ్యామేజ్. మీకు ఎప్పుడైతే పబ్లిక్ ఇంటరాక్షన్ దెబ్బతింటుందో
కార్యకర్తలతో ఎప్పుడైతే నాయకుడు మమేకం అవ్వకుండా నాయకుడికి డిస్కషన్స్ లేకుండా ఉంటాయో కార్పొరేట్ సెక్టర్లతో పనులు అవ్వవు అని 5 సంవత్సరాలు ప్రూవ్ అయింది. ఓకే. చీకటి దెబ్బల రూపంలో వచ్చిన వాలంటరీ వ్యవస్థ త్రూగా కొట్టిన దెబ్బ నాయకుడికి కార్యకర్తకి స్థానికంగా ఈ ఎఫెక్ట్ ఎలక్షన్స్కి లీడ్ అయింది. ఇవి ఎప్పుడైతే మనం గమనించమో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ బ్యాంక్ మోర్ ఆన్ దీస్ సెట్ ఆఫ్ స్ట్రాటజీస్కి ఒక నాయకుడికి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఒక నాయకుడు నాకు తెలిసి ఒక కార్యకర్తల్ని అండ్ నాయకుడిని వాడి అధినాయకుల్ని అనుసంధానించుకోవడానికి అతని దగ్గర ఒక డిఫరెంట్ మెకానిజం ఉంటుంది. అదే డెమోక్రసీలో పొలిటికల్ లీడర్స్ చేసేది. ఆ మొనటమీని ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో దానివల్ల అవుట్కమ్ ఉండదు. అవుట్కమ్ చాలా యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అలాంటిది ఉంటుంది. అది ఈసారి వచ్చిన తీర్పే 11 స్థానాలు. ఇది మనం ఎప్పుడైతే విస్మరిస్తామో చాలా డేంజర్. మనకు చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు చెప్పి హరికథలే చెప్తారు, కానీ కొత్త హరికథ అన్నది గ్రౌండ్లో జరుగుతుంది. జస్ట్ లైక్ నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, కెమిస్ట్రీ ఎగ్జామ్కి ప్రిపేర్ వెళ్తే అక్కడ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వచ్చింది. యువర్ ప్రిపరేషన్ టువర్డ్స్ ఎగ్జామ్స్ రియలీ హార్డ్. లెక్కల పరీక్షకి, సైన్స్ పరీక్షకి, సోషల్ పరీక్షకి అన్నిటికీ మీరు చదువుకుంటూ కానీ రేపు పరీక్షకి కెమిస్ట్రీ ప్రిపేర్ అయ్యి రేపు మ్యాథ్స్ అనుకోండి ఎలా ఉంటుందో అదే మన ఎలక్షన్. ఓకే. ఈ కార్పొరేట్ దౌర్భాగ్యులకి అసలు విషయం తెలియక ఆవేశ భావజాలాలతో ప్రొవొకేషనే జరుగుతుంది. ప్రొవొకేషన్లో రెప్రకేషన్స్ రీడ్ చేయడం నీ వల్ల కాదు. దానికి ఉదాహరణ మనకి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పాలంటే సిద్ధం సభ ఇట్ ఈస్ అ ప్రొవొకేషన్. అమ్మ బాబోయ్ అనుకున్న దగ్గర అవుట్కమ్ చూడండి. నేను భోగోని అని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నీ దగ్గర ఉన్న 1/4 కేజీ కూరకి ఎంత పెద్ద భోగోని పెట్టి ఉండవు, చిన్న మూకుడు చాలు. కానీ నీ దగ్గర మూకుడు పెట్టు, భోగోని వచ్చింది, అది సిద్ధం సభ. భోగోని అనుకుని 100 కేజీల కూర తీసుకొస్తే 1/4 కేజీ కూర వండిచ్చారు, అది ఎలక్షన్ రిజల్ట్. ఓకే. ఇది ఎప్పుడైతే మనం గమనించామో చుట్టుపక్కల ఉన్న తపేలగాళ్ళు ఈ దైత్రగొట్టు ఎవరైతే ఉంటారో వీళ్ళు సెఫాలజిస్టులు వాళ్ళ కాడ పేర్లు పెట్టుకుని వస్తారు. పేరు గొప్ప ఊరు దెబ్బ బ్యాచ్ ఇది. డెమోక్రసీకి విఘాతం కలిగించే రాక్షసులు. ఇందులో నేను ఎప్పుడు మొహమాట పడను, వాడు ఎవడైనా ఉన్నాయి నాకు అనవసరం. ఒక పార్టీకి ఒక దగ్గర గెలుపు వచ్చింది అన్న దగ్గర ఇవాళ మీరు గుర్తుంచుకోండి, ఈ కాంగ్రెస్ చేసిన జుజుబీ వేషాలకి మీరు చెప్పిన ఆ పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ కాంకర్ చేయొచ్చు. బట్ ఇదే దిక్కుమాల సెఫాలజిస్టులు స్ట్రాటజిస్టులు చేసే దగ్గర టెరిటరీ వైబ్రేషన్స్ రెస్ట్రిక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా అధికారంలోకి తీసుకొచ్చేంత సామర్థ్యం ఉండేది వితౌట్ దీస్ పీపుల్. కానీ వాళ్ళు తెలంగాణలో అధికారంలో వచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చి కూడా దేశం మొత్తం మీద వైబ్రేషన్స్ క్రియేట్ చేయలేకపోయింది కాంగ్రెస్. ఇది గమనించండి. ఈ వాలంటీర్స్ అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లను అసలు పక్కన పెట్టారు. సచివాలయ సిబ్బందిని వేరే శాఖల్లోకి వాళ్ళకి అసిస్టెంట్ ఇంజనీర్లు గానో లేదంటే అసిస్టెంట్ ఏఈలు గానో పంపించాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయింది. అది ఏదైనా అవుతుందండి, గవర్నమెంట్ పాలసీస్. ఇప్పుడు మీకు ఒకటి గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక వండర్, విజువల్ వండర్ చేసాడు అతను. విజువల్ వండర్ని ఎవరు సస్టైన్ చేసుకోవట్లే. విజువల్ వండర్ సస్టైన్ అయితే జగన్మోహన్ రెడ్డి లెగసీ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా సరే రీజనల్ పార్టీలు వార్ ఎలా ఉంటుందంటే లెగసీస్ని డిస్ట్రాయ్ చేస్తారు. ఓకే. లెగసీస్ డిస్ట్రాయ్ చేసే కార్యక్రమానికి తెరలేపారు. సచివాలయం అనగానే జగన్మోహన్ రెడ్డి జ్ఞాపకం వస్తాడు. అక్కడ పని అయింది అనుకోండి, క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి పాకెట్. దాన్ని వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అక్కడ డిస్ట్రాక్షనే తెరలేపుతుంది. అధికార వికేంద్రీకరణ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేసి చూపించాడు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చి. కానీ అది ఈ 75 సంవత్సరాల స్వతంత్రం వల్ల 77 ఏళ్ళు 78 ఏళ్ళు బట్టి ఎవడూ ప్రయత్నించింది. ఈయన ప్రయత్నించి సక్సెస్ చేయడం వలన అతనికి డ్యామేజ్ అవ్వచ్చు పార్టీకి, కానీ ప్రజలకు జరిగిన మేలు మంచిని అది సువర్ణాక్షరాలతో లెక్కించవలసింది. దీనికి ఎప్పుడైతే వేగాతం కలిగించడానికే నడుము బిగిస్తారు. ఎందుకంటే చరిత్రలో పేరు ఉండదు. అందులో తెలుగుదేశంకి చాలా సెట్ బ్యాక్. రామారావు గారు ఇచ్చిన ₹2 బియ్యం, ఆయన జనతా వస్త్రాలు, ఇల్లు లేనోడికి పక్క ఇల్లు కట్టిన ఉదంతో రామారావు గారితో సరే చంద్రబాబు గారి లెగసీలు ఇది పలానా అన్నది చెప్పమని చూడండి. ఓకే. అలాంటి లెగసీ ఎప్పుడూ లేనప్పుడు అందుకే చూడండి, ఎప్పుడు హరికథలు చెప్పినట్టు హైటెక్ సిటీ నేనే కట్టాను, హైదరాబాద్ నేనే నిర్మించాను, ఓన్లీ ఇక్కడికే పరిమితం అవుతారు. మిగిలిన ఎవరైనా చూడండి. ఓకే. ఈ వాలంటీర్ వ్యవస్థని అసలు ఉంచుతారా తీసేస్తారా? ఉగాది నెక్స్ట్ ఉగాదికి ఏం కబుర్లు చెప్తారు అప్పుడు ఏంటో. ఆయన జన్మభూమి 2.1 కూడా తీసుకొస్తాను. 2.1 అంటే వాళ్ళే వస్తారు జన్మభూమి కమిటీలే. ఆల్రెడీ లోకేష్ ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చారండి. ఈ ఎలక్షన్ మీకు ప్రతిదీ క్లూజ్ ఉన్నాయండి. ఆ క్లూజ్ మీద వర్క్ చేయండి వైఎస్ఆర్సీపీ. నేను వస్తే మన అధికారంకి వస్తే మళ్ళీ మన వాలంటీర్లకు బదులు మన జన్మభూమి కమిటీలో అన్నీ చేస్తే పోవాలని లోకేష్ గారు ఎప్పుడో చెప్పారు. నాకు కుమారస్వామిలకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కుమారస్వామిని ప్రతిష్ఠించుకుని చూపించుకోగలిగాడు పవన్ కళ్యాణ్. దీని అంతటికీ రీడ్ చేయింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ. వైసీపీ ఫెయిల్ ఇన్ ది రీడింగ్. సక్సెస్ ఈజ్ ఇన్ దర్ హ్యాండ్స్,
ఫెయిల్యూర్ ఇన్విటబుల్ అన్నది కనబడుతుందని తీసుకొచ్చి జేబులతో పెట్టుకుని సక్సెస్ని దూరం పెట్టుకున్నాడు ఆయన. ఓకే, ఇది ఖచ్చితంగా వైసీపీ ఫెయిల్యూర్గానే మనం భావించాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.